నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో అధికార యంత్రాంగంతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే డ్రైనేజీల్లో సిల్ట్ తీసివేశామని, వర్షపు నీరు వెంటనే డ్రైనేజీ ద్వారా వెళ్లిపోయేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కాలువల్లో పూడికతీత పనులు కూడా చేపట్టలేదని మండిపడ్డారు. పంట కాలువల్లో సిల్ట్ ను అలాగే వదిలేశారని విమర్శించారు. నగరంలో వరద నీరు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ వచ్చి ఆత్మకూరు 14 సెంటీమీటర్ల వర్షం పడింది. అదేవిధంగా దొత్తులూరులో 11 సెంటీమీటర్లు, డిస్టిక్ యావరేజ్ 7 సెంటీమీటర్లు. నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3-4 సార్లు సిల్ట్ తీశారు. గత 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీయించాం. కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 3 అడుగులు, కొన్ని దగ్గర 1.5 అడుగు, కొన్ని దగ్గర 1 అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టే ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవాల. అక్కడక్కడ ఏదైతే ఫుట్పాత్లు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం, బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల వెనకదంట తప్పితే ఎక్కడ కూడా లేదు. అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. నేను, కలెక్టర్ గారు, కమిషనర్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం. ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉన్నాయని, ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు, బాగా చేశారు అధికారులు. ఇదే విధంగా రాష్ట్రంలోని